ఒక మూర్ఖుడు, ఒక తెలివైన వ్యక్తి, ఇద్దరు ఒకేలాంటి వారు. ఎవ్వరి మాట వినరు. వారికి ఒకే ఒక తేడా ఉంటుంది. అదేంటో తెలుసా? మొండితనం వల్ల, తన పట్టుదల వల్ల ఎవ్వరి మాట వినడు. అదే ఒక తెలివైన వ్యక్తి అయితే ముందుగా వింటాడు, ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, దానిపైన డీప్ గా రీసెర్చ్ చేస్తాడు, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. నిజమేంటంటే జీవితంలో ప్రతి మనిషి దగ్గర నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అందుకే ఎవరైనా పెద్దలు మంచి మాట చెప్పినప్పుడు దాన్ని తిరస్కరించేంత మొండిగా కూడా ప్రవర్తించకండి. అలాగని వారు చెప్పినా కానీ ఆలోచించకుండా నిర్ణయం తీసుకునేంత మరీ అమాయకంగా కూడా ఉండకండి. ఒక నిజమైన తెలివైన వ్యక్తి చుట్టూ ఉన్న నలుగురికి తన మాటను మాత్రమే వ్యక్తపరచడు. అతను ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా చక్కగా వింటాడు. విన్న తర్వాత అది సరైనది అని అనిపిస్తే మాత్రమే నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నాకు అన్ని తెలుసు, నేను చాలా క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ అనే అపోహలో, అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఎవరైతే ఉంటారో, అలా అనుకున్న క్షణమే వారి ఎదుగుదల అంటే సెల్ఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అదే మూమెంట్ ఇమ్మీడియట్ గా ఆగిపోతుంది. అలాంటి ఈగో, ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు తలకెక్కనివ్వకండి. ప్రతిరోజు జీవితంలో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి రెడీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో ఎదుగుతాడు, ముందుకు సాగిపోతూ ఉంటాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.